అదేవిధంగా మనము కూడా మన తల్లిదండ్రులు మనల్ని ఇక్కడికి పంపిస్తున్నామంటే, స్కూల్కి పంపిస్తున్నారంటే వారి యొక్క కృషి వెలకట్టలేనిది. ప్రియమైన విద్యార్థులారా, విజయవంతముగా మరో 1.5 నెలలో ఈ అకాడమిక్ ఇయర్ని మనం పూర్తి చేసుకొని ఇంకొక విద్యా సంవత్సరానికి వెళ్ళబోయే తరుణంలో మనం ఎందుకోసం జన్మించాం, మన అమ్మా నాన్నలు మనం ఎందుకోసం బడికి పంపిస్తున్నారు, ఎందుకోసం ట్యూషన్ చేర్పించారు అనే ఆ యొక్క అంశాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి. ఇక్కడ మేము నిలబడి ఉన్నామంటే వాళ్ళు ఏదో పంపించారు చదివామని కాదు. వాళ్ళు నెరవేర్చుకోలేని ఆ కళను ఇక్కడుండే వీళ్ళందరి ద్వారా వాళ్ళు పొందారు. ఎందుకంటే ఇక్కడున్న తల్లిదండ్రుల్లో మా తండ్రి గారైతేనేమి, రాజు యొక్క తండ్రి గారైతేనేమి, రెడ్డి కానీ మిగతా ఇద్దరు సార్లు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నత స్థాయిలో చదివిన వాళ్ళు కాదు. 10వ క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ చదివిన ఉంటారు, డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు నెరవేర్చుకోలేని కళను వాళ్ళు మా నుంచి ఆశించారు కాబట్టే దేవుడి దయ వల్ల నేను పడిన శ్రమకు కానీ కష్టానికి కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఉపాధ్యాయుడిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇప్పుడు 13వ సంవత్సరంలోకి నేను అడుగుపెట్టాను. నా చిన్ననాటి మిత్రుల్లో కూడా ఆ దేవుడిచ్చిన జ్ఞానముతో గవర్నమెంట్ ఉపాధ్యాయులుగా లేకపోయినా సరే ఉన్నత పౌరులుగా మిమ్మల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. మా రెడ్డి కానీ అలాగే రాజు కానీ. రాజు అయితే 10వ క్లాస్ వరకు ఒక మంచి జ్ఞానాన్ని నేర్పిస్తుంటే, రెడ్డి 11వ తరగతి 12వ తరగతులకి కాలేజీల్లో తన యొక్క గణిత శాస్త్రాన్ని బోధిస్తూ, గణితం అంటే కష్టము అనేవారు కూడా ఇష్టమయ్యే విధముగా నేర్చుకునే విధాలా చేస్తున్న రెడ్డికి కూడా ఒకసారి గట్టిగా మీరంతా జ్ఞాపకుంటారు. అలాగే హిందీ సార్ హిందీ చెప్తున్నారు. మన జాతీయ భాష హిందీ. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు హిందీ ప్రధానం, హిందీ తర్వాతనే ఇంగ్లీషు కూడా. హిందీ చెప్పే ఉపాధ్యాయులు మనకు ఎంతో అరుదు. కాబట్టి ఆ సార్కి కూడా ఈ సందర్భంగా మీరందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇంకా గోపి సార్ సంగతి చెప్పబోలేదు, సైన్స్ చెప్పే సార్. ఈనాడు ఈ దేశముగా అభివృద్ధి చెందుతుందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముందుకు వెళ్తుందంటే దానికి కారణము సైన్స్.